ఈ సాయంకాల వేళలో ఒక అద్భుతమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి పాట వినిపించారు. అయితే నేను దానికి క్వైట్ విరుద్ధంగా పోతాను. మీరు హాయిగా బాగా డూయట్ లవ్లీ పాట వినిపించారు. నేను మళ్ళీ ఒక భక్తి పాటతో మీకు ఒక బాణం విసురుతాను. దయచేసి మీరంతా వినాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే రేపు వినాయక చవితి కాబట్టి, ఎందుకంటే మొన్నన్ని స్వరాలతో దంచిపారేసాం. ఇప్పుడు కూడా పాడతాం స్వరాలతో, ఏం దాని గురించి ఇబ్బంది ఏమి లేదు. స్వరాలు సందడి వస్తుంది, రాకుండా పోయేది ఏం లేదు. ఎదురుగా ఆంజనేయ స్వాముల వారు ఉన్నారు. ఆయనకి రాముడు అంటే చాలా భక్తి, నాకు కూడా రాముడు అంటే భక్తి. రాముడి మీద ఒక అద్భుతమైనటువంటి భక్తి పాట మీకోసం. అంతరామమయం ఈ జగమంతరామమయం అంతరామమయం ఈ జగమంతరామమయం అంతరామమయం ఈ జగమంతరామమయం అంతరామమయం. అంతరంగమునాత్మారాములు అనంత రూపముల వింతలు సలుపగా, సోమ సూర్యులను సురలు తారలను ఆమాబుధులు అవనీ దంబులు అంతరామమయం ఈ జగమంతరామమయం అంతరామమయం. అండాండంబులు పిండాండంబులు బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలుగా, నదులు వనంబులు నానా మృగములు విహిత కర్మములు వేద శాస్త్రములు అంతరామమయం ఈ సిరిగించపడు శంఖ చక్రయుగము చేదోయి సంధింపడు, ఏ పరివారమును తీరడు అభగపతి వర్ణింపడు, ఆ కర్ణికాంతర గంగిల్లము సకనొత్తడు, వివాద ప్రోచిత శ్రీకుచౌపరి చేలాంచలమైన వీణడు, గజ ప్రాణావనోచాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు ఒక చిన్న పాట, ఎందుకంటే ఇలాంటి పాటలు పాడుతుంటే ఒక అందమైనటువంటి ప్రపంచం కనబడుతుంది. ఆంజనేయ స్వామి వారు కూడా మాకు ఆశీర్వాదం ఇచ్చారు.